హాయ్ ఫ్రెండ్స్, రెస్టారెంట్ స్టైల్ చికెన్ స్టార్టర్ కర్రీని మనం ఇప్పుడు ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకుందామండి. ఈ మధ్య ఎక్కడ న్యూస్ చూసినా రెస్టారెంట్లో చికెన్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తున్నారు. మనం ఇంట్లోనే హెల్తీగా ఇప్పుడైతే తయారు చేసుకుందాం. చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి 15 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అది కుక్ అయ్యేలోపు ఒక గిన్నెలోకి పెరుగు, కారము, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ బాగా ఉడికిపోయిన ఉంటుందండి. చికెన్లోకి ఆనియన్స్, క్యాప్సికమ్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. అదే ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లి, అల్లము, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న మసాలాను మొత్తాన్ని ఇందులోకి వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకొని అందులోకి 1 కప్పు టమాటా పేస్ట్ని వేసుకొని ఇది కూడా బాగా కుక్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసి ముందుగా ఉడికించుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులోకి వేసి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే దగ్గరగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి కస్తూరి మేతి, గరం మసాలా, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చికెన్ స్టార్టర్ కర్రీ రెడీ. ఫుల్ వీడియో లింక్ కింద ఇస్తున్నాను, చూసేసేయండి.